స్కామ్ సోర్సింగ్ బడాబాబులకు ఆదాయ వనరుగా అవుట్ సోర్సింగ్. రాష్ట్రంలో 900 ఏజెన్సీలు, నేతలు ఐఏఎస్ల బినామీలవే కొన్ని 25,000 మంది బోగస్ ఉద్యోగులు. ఈ అవుట్ సోర్సింగ్ ఎందుకే? ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఎందుకు? గవర్నమెంట్కి చదువుకున్న బిడ్డలు లేరా నా తెలంగాణ? 20,000 మందికి ఇస్తే వాళ్ళు నిరుద్యోగుల కొరత కొద్దిగానే తగ్గుతుంది కదా. ఇలా చూడు మళ్ళా ఇవన్నీ ఎవరి నేతలు ఐఏఎస్ల బినామీలవే, కొత్తోడు కాదు. వాడు సింపుల్గా పెడుతుండు, రాత్రి కొన్ని కోళ్ళు సంపాదిస్తుండు. గత 10 ఏళ్లుగా ఏజెన్సీల లెక్కల్లో గోల్మాల్. లేని ఉద్యోగులకు జీఎస్టీ చెల్లిస్తున్న సర్కారు. రెగ్యులర్ ఉద్యోగాలు కూడా 2 కొలువుల్లో. 2 జీతాలు తీసుకుంటున్న వారు 600 మంది పైనే. జీతాలతో పాటు జీఎస్టీలోను ఏజెన్సీల దోపిడీ. ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ నిధులు తీసుకుంటూ ఉద్యోగులకు సకాలంలో చెల్లించని వైనం. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు అడ్డపుల్ల. అవుట్సోర్సింగ్ ముసుగులో భారీ కుంభకోణం జరుగుతున్నదట. చూడు కథ ఎట్టున్నదో. ఇక రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కొందరు అవుట్సోర్సింగ్లో ఆదాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే నిర్వహిస్తున్న పదవులు, ఉద్యోగులతో వచ్చే రాబడి చాలదనుకున్నారేమో బినామీలతో ఏజెన్సీలు పెట్టించేశారు. తాత్కాలిక ఉద్యోగులను నియమించాలనుకునే అవుట్సోర్సింగ్ పద్ధతిని ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. మరికొందరేమో ఆయా ఏజెన్సీలో వాటాలు పెట్టుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలు చూసి వారికి జీతాలు చెల్లించే స్థాయిలో ఉన్నవారు లేదా ఉద్యోగ నియామకాలు, జీతాల లెక్కలను ప్రభావితం చేయగలిగే హోదాలో ఉన్నవారిలోనే కొందరు ఇలా బినామీ ఏజెన్సీలు వాటాలను ఏర్పాటు చేసేసుకున్నారు. ఇక ఈ ఏజెన్సీల లీలలు అన్ని ఇన్ని కావు. కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డులో ఉండేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్ముకు ఆయా ఏజెన్సీలు ఉద్యోగాలకు చెల్లించే మొత్తానికి పొంతనే ఉండదు. గత 10 ఏళ్లుగా జరుగుతున్న ఈ గోల్మాల్ లెక్కలను బయటకు తీసి అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ దాని పరిధిలోకి తెస్తామని వెల్లడించింది. కానీ ఈ ప్రక్రియకు కూడా ప్రస్తుత ఏజెన్సీల వెనుక ఉన్న బడాబాబు నాయకులే అసలు కథనట. ఎవడు పెడుతున్నారంటే కేవలం స్కామ్ చేయడానికే అవుట్ సోర్సింగ్ అనే ఏజెన్సీలు తీసుకొచ్చి ఒక ఏజెన్సీ పెట్టుకొని అందులో 200 మంది ఉద్యోగులు పెట్టేసి ఆ 200 మంది ఎవడని ఉంటాడు అంటే కాగితాల పైనే ఉంటాయి పేర్లు మాత్రమే. వాళ్ళకి జీతాలు వాళ్ళ అకౌంట్లు తీసుకొని జీతాలు మాత్రం పడతా ఉంటాయి. ఎవడు చేస్తున్నారంటే రాజకీయ నేతలు, ఐఏఎస్ వాళ్ళు బినామీలు పెట్టుకొని ఏజెన్సీలు నడిపిస్తున్నారు. మీకు వచ్చే జీతం సరిపోతలేదురా, ఏ చెప్పులతో కొట్టాలి ఇళ్ళను? ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ అతిగతి లేదా? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా బయటకు తీసేమన్నా జైల్లో వేస్తారంటే కేసీఆర్తోనే కుమ్మక్కాయ కాంగ్రెస్. ఇక మీరు ఎవరిని వేస్తారా లోపల? 10,000 కోట్లట. ఎవరిని వేస్తారు? 20,000 మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారు. 20,000 మంది, 10,000 కోట్లు కథం పట్టించేళ్ళు బీఆర్ఎస్ హయాంలో. మీరు ఎవరిని వేస్తారు లోపల? ఆ 10,000 కోట్లతో ఎన్ని స్కూళ్ళు, ఎన్ని హాస్పిటల్, ఎన్ని రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టొచ్చు కదా. 5,700 చిల్లర గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేవు కదా. ఆ డబ్బులతో గ్రామ పంచాయతీ బిల్డింగ్లనే కట్టొచ్చు కదా. ₹1 కోటి పెడితే జబర్దస్త్ బిల్డింగ్ అవుతుంది గ్రామ పంచాయతీ బిల్డింగ్.